Please subscribe my channel and like my video. డియర్ చిల్డ్రన్, ఈ రోజున మనం ఒక సైన్స్ యాక్టివిటీని చేద్దాం. అందులో ఉన్న సైన్స్ కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేద్దాం. దీనికోసం నేను ఒక బెలూన్ తీసుకున్నాను. ఇప్పుడు బెలూన్లో గాలి నింపుతాను. బెలూన్ని గాలి నింపాను. ఇప్పుడు ఈ గాలి నింపిన బెలూన్ని మనం పేల్చాలంటే ఏం చేయాలి? రెండు చేతులతో గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే అది పేలిపోతుంది. మరి ప్రెషర్ అప్లై చేయకుండా మనం టచ్ చేస్తే బెలూన్ పేలుతుందా? ఆలోచించండి. మనం టచ్ చేస్తే బెలూన్ పేలాలంటే ఏమి చేయాలి? ఆలోచించారా? ఒకసారి చేసి చూద్దాం. మనం చేయి పెట్టగానే బెలూన్ పేలిపోతే మనకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు బెలూన్ నుండి గాలి ఊదాను. ఇప్పుడు దీని మీద నేను చేయి పెడతాను. ఏం జరుగుతుందో పరిశీలించండి. ఏం జరిగింది? ఇక్కడ ఏమై ఉండొచ్చు? నేను చేయి పెట్టగానే బెలూన్ ఎందుకు పేలిపోయింది? మరొకసారి చూద్దాం. నేను మరొక బెలూన్ తీసుకున్నాను. ఇప్పుడు బెలూన్ నిండా గాలి ఊదుతాను. బెలూన్ నిండా గాలి ఊది బెలూన్ని గాలితో నింపి దాన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ బెలూన్ని నేను చేతితో టచ్ చేస్తే ఏమైనా పేలే అవకాశం ఉంటుందా? ఆలోచించండి. ఎందుకంటే మన చేతుల్లో అబ్రకదబ్రా మంత్రాలు ఏం లేవు, మ్యాజిక్ లేవు, మాయలు లేవు. మరి ఎందుకు బెలూను నొక్కితే పేలని బెలూను నొక్కకుండా మనం ఇలాగా టచ్ చేయగానే ఎందుకు పేలిపోతుంది? చూడండి ఒకసారి. మరొకసారి చూడండి. బెలూన్ తీసుకున్నాను. ఉండొచ్చు ఇందులో ఉన్న సైన్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదు, ఇందులో మంత్రం లేదు. నేను ఇక్కడ ఒక బెలూన్ని గాలి ఊదాను. బెలూన్ అంటే అది హైడ్రోకార్బన్ మెటీరియల్. నేను కొంత పెట్రోల్ తీసుకున్నాను. ఇక్కడ పెట్రోల్ తీసుకుని నా చేతిలో పోసుకుని ఈ పెట్రోల్ ఉన్న చెయ్యిని ఎప్పుడైతే నేను బెలూన్ మీద టచ్ చేస్తానో బెలూన్ ఆటోమేటిక్గా పేలిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ ఈజ్ ఆల్సో హైడ్రోకార్బన్ మెటీరియల్ అండ్ బెలూన్ ఈజ్ ఆల్సో హైడ్రోకార్బన్ మెటీరియల్. వెన్ పెట్రోల్ in contact with the rubber balloon, the surface of the rubber balloon dissolves in petrol so that the surface weakens and balloon burst. ఇందులో ఉన్న సైన్స్ కాన్సెప్టు హైడ్రోకార్బన్ మెటీరియల్ డిజాల్వ్ అయిపోతుంది. ఇక్కడ రబ్బరు హైడ్రోకార్బన్ మెటీరియల్, పెట్రోల్ కూడా హైడ్రోకార్బన్ మెటీరియల్. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అంతే తప్ప ఇందులో ఏ మ్యాజిక్ లేదు, ఏ మంత్రము లేదు. మరొకసారి చేసి చూద్దాం. నేను ఇక్కడ మళ్ళీ బెలూన్ తీసుకున్నాను. ఈ బెలూన్లో గాలి నింపుతాను. గాలి నింపిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా నా చేతిలో కొంత పెట్రోల్ తీసుకున్నాను. సో పెట్రోల్ ఈజ్ అ హైడ్రోకార్బన్ మెటీరియల్ అండ్ బెలూన్ ఈజ్ ఆల్సో హైడ్రోకార్బన్ మెటీరియల్. వెన్ టూ హైడ్రోకార్బన్ మెటీరియల్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, దిస్ ఈజ్ లిక్విడ్, దిస్ ఈజ్ సాలిడ్, సో దట్ సాలిడ్ డిజాల్వ్స్ ఇన్ లిక్విడ్. సో ఇప్పుడు నేను కాంటాక్ట్లో చేతితో దీన్ని కాంటాక్ట్లో తీసుకుంటాను. ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. వెంటనే ఆ సర్ఫేసు డిజాల్వ్ అయిపోయి పేలిపోతుంది. ఇది ఈ యాక్టివిటీ వెనకాలన్న సైన్స్ కాన్సెప్ట్. హైడ్రోకార్బన్ మెటీరియల్స్ డిజాల్వ్స్ ఇన్ హైడ్రోకార్బన్ లిక్విడ్స్. థ్యాంక్ యూ.